గాలి తీసుకున్నట్టుగా గౌరవ అతిథులైన రవిరెడ్డి గారు, రాధాకృష్ణమూర్తి గారు జ్యోతి ప్రజ్వలన కూర్చున్నాము. వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ప్రార్థన. పిల్లలందరూ దీపారాధన శ్లోకం పాడవాలి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు, ఈ శిక్షణా శిబిరం ద్వారా చాలా మంది పిల్లల్ని ట్రైన్ చేయగలిగాము. ఈ శిక్షణా శిబిరానికి ఒక ఆలోచన చేసిన ఆంజనేయ ప్రసాద్ గారికి, వారికి తోడ్పడిన రవిరెడ్డి గారికి, స్వర్ణలక్ష్మి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ శిబిరాన్ని మేము క్లాప్ చేయడానికి ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మం గురించి ఒక అవగాహన కలిగించి పిల్లల్లో దాన్ని పాటించే విధంగా వాళ్లకు ఒక ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీన్ని మేము రెండు చోట్ల పెట్టాము, విభజించాము. ఒకటి మన రామాలయంలో నేను మరియు రజనీ గారు మరియు హరీష్ గారు మరియు స్వర్ణలక్ష్మి గారు కూడా ట్రైన్ చేయడం జరిగింది పిల్లల్ని. ఇంకొక శిబిరం వచ్చేసి సరస్వతి శిశు మందిర్లో పెట్టాము. నంది మేడం గారు అక్కడ ట్రైన్ చేశారు పిల్లల్ని. సో మనం ఇక్కడ అందరి పిల్లలకి కూడా ఒక అవకాశం కల్పించే విధంగా ఇక్కడ వీళ్ళందరినీ ఏకీకృతం చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు పిల్లలకి ఏం చూస్తారు, ఇక్కడ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ శిబిరం ద్వారా, ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ ద్వారా అంటే మన పిల్లలందరూ కూడా మనం రోజు చేసే ప్రతి పనికి దైవ సంకల్పంతో, దైవ బలంతో ఎట్లా మనము రోజును స్టార్ట్ చేయాలి, రోజును గడపాలి అనే విధంగా కొన్ని శ్లోకాలు నేర్పించడం జరిగింది. అదొకటే కాకుండా ఇంకా ప్రార్థన శ్లోకం కూడా నేర్పించాము. ఇంకా హరీష్ గారు మనకి రోజు కూడా పిల్లలతో ఒక ఫిజికల్ యాక్టివిటీ, కొన్ని ఆటలు, పాత పురాతన ఆటలు, అంటే ఈ మధ్యన పిల్లలు మర్చిపోయిన ఆటల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఆడించడం కూడా జరిగింది. సో చెప్పడం అతిశయోక్తి కాదు, పిల్లలు ఆటల గురించి అయితే ముందే వస్తారు, ఆ విషయం మనకు తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఆటలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకోవాలి. తర్వాత వారాంతంలో మనకి కొన్ని కథలు కూడా చెప్పారు. ప్రస్తుతం వాళ్ళు లేరు,
చెప్పిన గురువులు ఇక్కడ లేరు, కానీ వాళ్ళు కూడా కొంచెం మోటివేషనల్ స్టోరీస్ లాగా జీవిత చరిత్రలన్నీ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కొన్ని శ్లోకాలు, పిల్లలు ఏవైతే శ్లోకాలు నేర్చుకున్నారో అవన్నీ కూడా ఇప్పుడు పిల్లలు మన ముందు ప్రదర్శిస్తారు. సో వారికి అవకాశం కలిగించినందుకు అంజనేయ ప్రసాద్ గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీళ్ళని ఆశీర్వదిస్తే ఇంకా బాగుండేది. ఇంకా అందరి పేరెంట్స్ ఇంకా రానట్టుంది. బట్ స్టిల్ గో అహెడ్, మనం మొదలు పెట్టేద్దాము ప్రోగ్రామ్ని. పిల్లలందరూ రెడీగా ఉన్నారు. పిల్లలు నమస్తే పెట్టండి. అందరూ బ్యాక్ సైడ్. ఇప్పుడు మన పిల్లలు నేర్చుకున్న శ్లోకాలన్నింటినీ కూడా వరుసగా ఉంటాము. ఈలోపు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ తిరిగి మనకు పిల్లల్ని 3 గ్రూపులుగా డివైడ్ చేయడం. మొదటి గ్రూప్ ఈ గ్రూప్ పిల్లలు. నేను పేరు చెప్పగానే ఒక నమస్తే పెట్టండి అందరికీ, ఓకేనా? మనకి వాల్మీకి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆనంద్, ప్రీతం, సాయి సంతోష్ని, సాయి మోక్షిత్, నిఖిల్, హేమశ్రీ, ప్రవళిక, సహస్ర, రిషిక్, ఆదర్శ్, శిఖ అండ్ రచయిత. వీళ్ళంతా వాల్మీకి గ్రూప్. విశ్వామిత్ర గ్రూప్లో మనకి సుప్రజ, స్పందన, ప్రణవి, సాత్విక, కమల్ సాయి, శ్రీకర్, ఆకృతి, పౌర్ణమి, కంచన, లౌక్య, శ్రేయ అండ్ మహర్ష. ఇంకా మనకి వశిష్ఠ గ్రూప్లో ఉన్నవాళ్ళు రేయాంష్, అనీష్, చరణ్, సాంతిక, భానువిరాజ్, అద్విత్, చరణ్, శ్రేష్ఠ, తనీష్, విమలేష్, కౌలిని, అంశిక అండ్ నిఖిత. రెడీనా పిల్లలు? ఆనంద్. మా మొదటి గురువులైన మా తల్లిదండ్రులకు, మనకు ఈ జ్ఞాన భండారాన్ని అందించిన మన ఋషులకు, మాకు ఈ అవకాశాన్ని అందించిన ఈ శిబిరానికి మరియు మా గురువులకు నమస్సుమంజలి. మనము ఏదైనా నేర్చుకోవడానికి ముందు మనకు ఈ చరాచర సృష్టి అంతటా నిండి ఉన్న దైవాన్ని దర్శింపజేసే గురువుకు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన గురువుకు మా నమస్కారం. గోవిందుడు మరెక్కడో లేరు, మన అరచేతిలోనే ఉన్నారు. అందుకే నిద్ర లేవగానే మన అరచేతులను మనం చూసుకోవాలి. మన జీవితానికి ఆధారభూతమైన భూమాత కూడా నమస్కారం. మన ఆచారంలో తీర్థ స్నానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. రోజు మనకు తీర్థ స్నానాల్లో మునగడం సాధ్యం కాదు. కాబట్టి మనం స్నానం ఆచరించడానికి నీటిలోనే సకల తీర్థాలను ఆవాహన చేసి వాటితో స్నానం చేసినట్టుగా భావిస్తాము. లోకానంతటికి తేజస్సు అందించే సూర్యునికి నమస్కారం. సూర్యశక్తి లేనిది ఈ సృష్టి లేదు, ఈ జగత్తు లేదు. సూర్యుడికి అతి శక్తిని అందించే నారాయణకి నమస్కారం.
పూజిస్తాము. భగవంతుడు చరాచర సృష్టి అంతటా నిండి ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. మనలో ఉన్న భగవంతుడికి మనం సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా ప్రసాదించాలి. మన ఆహారమే మన ఆలోచనలకు మూలం. మనం తిన్న ఆహారం పచనం కావడానికి వైశ్వానరుడు అనే భగవత్ స్వరూపమైన అగ్ని తోడ్పడుతుంది. అట్టి అగ్నికి నమస్కారము. జ్ఞానము ఆనందము నిండి ఉన్న స్వరూపము హయగ్రీవుడు. ఆయన సకల విద్యలకు ఆధారభూతుడు. అట్టి నిర్మల జ్ఞానాన్ని ప్రవహింపచేసేది సరస్వతి మాత. మనం చదువు మొదలుపెట్టే ముందు స్వామి హయగ్రీవుడిని, తల్లి సరస్వతిని తలుచుకుంటే మనకు జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవోపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధే భవతు మే సదా. మన ఇంట్లో పెద్దవాళ్ళు మనం బయటికి వెళ్ళే ముందు క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని అంటారు. మన పనులు దిగ్విజయంగా పూర్తి కావడానికి, మన ప్రయాణంలో ఆపదలు లేకుండా సాగడానికి ఈ శ్లోకాలు చెప్పుకుంటాము. ప్రతిరోజు మనం చాలా పనులు చేస్తాము. శరీరంతో వాక్కుతో మనసుతో చేసే ప్రతి పనిని దైవానికి అర్పిస్తే మనకు నిశ్చింతగా ఉంటుంది. మన ఆహారం చక్కగా పచనమై చింత లేకుండా గరుడ, ఆంజనేయ, భీముల యొక్క శక్తిని తలుచుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తాము. మీరు విన్న ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కూడా మనం పొద్దుటే నిద్ర లేచిన దగ్గర నుంచి మనం మళ్ళీ పడుకోబోయే వరకు మనం చేసే ప్రతి పనిని దేవుని తలుచుకుంటూ ఆయనకి సమర్పించుకుంటూ ఎట్లా చేస్తాము. ఓకే, మనం అంటే స్టేయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. ప్రతి పనితో కూడా we stay connected with him. We don't need to bother about the results that we get. ఇంగ్లీష్ టీచర్ని, సో నా ఇంగ్లీష్ తప్పదు, 10 మందిలో వస్తూ ఉంటుంది. సో దాన్ని కొంచెం బయట కోరుకుంటున్నాము. సో పిల్లలకి కొంచెం మీ కరతాల కళలు